నమస్కారం నెక్స్ట్ జీ న్యూస్ కి స్వాగతం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశానికి అవసరమైన మార్పు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. భారత్కున్న సామర్థ్యం రీత్యా ఇది ఆచరణ సాధ్యమేనని చెప్పారు. చెన్నైలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై నిర్వహించిన సెమినార్ లో ఆయన మాట్లాడారు. మనసుంటే మార్గం ఉంటుంది, ముందు ప్రారంభిస్తే మార్గంలో వచ్చే అడ్డంకులు అధిగమించవచ్చు. సమస్యలు లేవని చెప్పను, కానీ వాటిని అధిగమించగలం. ఈవీఎంలపై ఆరోపణలు అర్థరహితం. 2019లో అవే ఈవీఎంలతో వైసీపీ గెలిచింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి గెలవబోతోంది. మోదీ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లే నాయకుడు. ఆయన నాయకత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. Political stability and electoral stability is very essential for the growth of democracy, the growth of our nation. This is what I came here to appeal and also to make people understand. The youth of this country, the youth of Tamil Nadu, we are talking about you. We are talking about your future. The purpose of one nation, one election is to put an end to all this. Right from, it should not just a two-tier election, it should be a three-tier. Right from parliament, right from assemblies to till the local bodies, it should be one election. That is the intent, that is the purpose of this entire exercise what we are doing. The YCP government has won the election with the same EVMs. And with the same EVMs, Congress has lost. But with the same EVM, BJP had lost its strength in last elections. And with the same EVMs, YCP government had lost the elections. The moment we won, and suddenly they feel that it is being tampered. The issue is not about which side, like as long as it is convenient to you, you will take this. And I think that's how. కుప్పంలో పారిశ్రామిక యూనిట్లను స్థాపించడానికి కంపెనీలకు భూమి కేటాయించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. కుప్పంలో శ్రీజ మిల్క్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, మధుర డైరీ ప్రతినిధులు సీఎంతో భేటీ అయ్యారు. స్వర్ణాంధ్ర దార్శనికతకు అనుగుణంగా జీరో పేదరికాన్ని సాధించడానికి పెట్టుబడి ప్రణాళికలపై చర్చించామని చంద్రబాబు వెల్లడించారు. శ్రీజ మిల్క్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ పశుగ్రాస ప్రాసెసింగ్ యూనిట్ ని, మదర్ డైరీ పండ్ల గుజ్జు ప్రాసెసింగ్ యూనిట్ ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. రైతుల ఆదాయం పెంచి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే లక్ష్యమని సీఎం వెల్లడించారు. కోనసీమ జిల్లా మమ్మిడివరం మండలం కమిలిలంక వద్ద గోదావరిలో 8 మంది యువకులు గల్లంతయ్యారు. గంగవరం మండలం సురుల్లంకలో శుభకార్యానికి వెళ్లిన యువకుల్లో 11 మంది స్నానం కోసం గోదావరి నదిలో దిగారు. లోతైన ప్రాంతం కావడంతో 8 మంది గల్లంతు కాగా 3 సురక్షితంగా బయటకు వచ్చారు. గల్లంతైన వారిని కాకినాడ, రామచంద్రపురం, మండపేటకు చెందిన క్రాంతి, పాల్, సాయి, సతీష్, మహేష్, రాజేష్, రోహిత్, మహేష్ గా గుర్తించారు. వైఎస్ఆర్ జిల్లా పేరుని వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మారుస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిపై ఇటీవల నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం కడప జిల్లా పేరుని వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్పు చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ కడప పేరుని తొలగించి వైఎస్ఆర్ జిల్లాగా పరిగణించడంపై గతంలో ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తాయి. గతంలో జిల్లాలో ప్రతిపక్ష నేత హోదాలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరు మార్పుపై హామీ ఇచ్చారు. మంత్రి సత్యకుమార్ సైతం పేరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. పేర్ల పిచ్చితో మాజీ సీఎం జగన్ కడప అనే పదాన్ని లేకుండా వైఎస్ఆర్ జిల్లాగా మార్చడాన్ని తప్పుపట్టారు. ప్రజల నుంచి కూడా పలు వినతులు రావడంతో వైఎస్ఆర్ కడప జిల్లాగా నామకరణం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన అభిప్రాయాన్ని వచ్చి పేరు మార్పుపై నిర్ణయం తీసుకుంది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో అరెస్టైన వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి నెల్లూరు జిల్లా వెంకటగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కాకానిని ఆదివారం బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. భారీ పోలీస్ బందోబస్తు మధ్య జిల్లా పోలీస్ ట్రైనింగ్ కాలేజీ నుంచి సోమవారం ఆయనను కోర్టుకు తరలించారు. 9 పోలీస్ వాహనాల్లో ప్రత్యేక పోలీస్ బలగాల మధ్య వెంకటగిరికి తీసుకువచ్చారు. న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ని నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించారు. క్వార్జ్ అక్రమ త్రవ్వకాలు, అక్రమ రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం, అభ్యంతరం వ్యక్తం చేసిన గిరిజనులపై బెదిరింపులకి తెగబడటం తదితర అభియోగాలపై శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో కాకాని 4వ నిందితుడిగా ఉన్నారు. పరిసరాల పరిశుభ్రత సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు స్వీకరించాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర పిలుపునిచ్చారు. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ద్వారా గుంటూరు నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దామని అన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 21వ డివిజన్ లో సోమవారం జరిగిన స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ లో ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. కేవీపీ కాలనీ, సుశాంక్ గోయల్ కాలనీలో వారు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
రోడ్డు ఆక్రమణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షీణించిన పారిశుద్ధ్యంపై అసహనం వ్యక్తం చేశారు. ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. వీధి దీపాలు వెలిగేలాగా చర్యలు చేపట్టాలని అన్నారు. పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకర సమాజం సాధ్యమని అన్నారు. శివారు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. కార్యక్రమంలో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, కూటమి నేతలు మస్తాన్ వలి, చెన్నంశెట్టి శ్రీకాంత్, గాలేటి బాబు, మల్లెల మూర్తి, బడే మస్తాన్ వలి, గౌస్ పీర్లు, చంటి జాహేదా, పుష్ప, జాన్ సైదా, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేడం గారికి ఏం తెలియదు అంటున్నారు. ఎన్నిసార్లు చెప్పినా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వంశీని సోమవారం ఉదయం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వచ్చారు. ఆసుపత్రి వైద్యులు వంశీకి వైద్య పరీక్ష నిర్వహించారు. వంశీ సతీమణి పంకజశ్రీ జీజేహెచ్ గేట్ వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. వంశీని జీజేహెచ్ కు తరలించిన వెంటనే పోలీసులు ఆసుపత్రి ప్రధాన గేట్లను మూసివేశారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రికి వచ్చే పేషెంట్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు ఎవరిని లోపలికి అనుమతించలేదు. ఈ క్రమంలో పంకజశ్రీ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వంశీ ఆరోగ్య పరిస్థితిపై పంకజశ్రీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా వచ్చారు. ఫాతిమాను కూడా ఆసుపత్రిలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. లోపల ఉన్నారండి. మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. కనుక్కుంటానండి. మెడికల్ కనుక్కుంటాము. ప్రజా సమస్యని పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకుంటామని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఆ దిశగా ప్రభుత్వ శాఖల అధికారులు జవాబుదారీతనంతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకుని రావాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలని అర్హులైన వారందరికీ అందించాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం వలన బాధితులకి సత్వరమే న్యాయం జరిగేలాగా చూడాలని అన్నారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన కలెక్టర్ గ్రీవెన్స్ లో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని పాల్గొని బాధితుల వద్ద నుంచి విజ్ఞాపన పత్రాలు స్వీకరించారు. ఆయా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ స్వయంగా దివ్యాంగుల వద్దకు వెళ్లి విజ్ఞాపన పత్రాలు స్వీకరించారు. వారి సమస్యల్ని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అలాగనే రెవెన్యూ శాఖ పరిధిలో తనకి జరిగిన అన్యాయాన్ని ఓ మహిళ మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి కలెక్టర్ భార్గవ్ తేజ, డిఆర్ఓ కాజావలి, ఆర్డీఓ శ్రీనివాసరావు, జడ్పీ సిఈఓ జ్యోతి బసు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆఫీస్ లో పెడతా ఉన్నారు. వీటన్నిటినీ సమస్యలు ఎంతవరకు గ్రీవెన్సెస్ ఎలా అడ్రస్ అవుతున్నాయి, రెస్పాన్స్ ఎలా ఉంది, ఎక్కడ డిలేస్ ఉన్నాయి అనేది ఒకసారి రివ్యూ చేద్దామని వచ్చాం. ఈరోజు చూస్తే చాలా వరకు ఎక్కువ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. గత 5 సంవత్సరాలు కానీ అంతకుముందు కానీ అక్కడక్కడ ఇవన్నీ ఎక్కడికక్కడ ఆక్యుపేషన్స్, లేకపోతే కుటుంబాల మధ్య ఉన్నటువంటి గొడవలు కానీ చాలా ఉన్నాయి సమస్యలు. ఇవన్నీ కోర్టుల్లో తేలకపోవటం, అక్కడ డిలేలు ఉండటం, ఇవన్నీ పబ్లిక్ కొద్దిగా ఇబ్బందులుగా ఉన్నారు. వీళ్ళందరినీ 1 by 1 సాల్వ్ చేసే విధంగా టోటల్గా ఎన్ని ఉన్నాయి అంత అధికారులతో కూడా మాట్లాడాం. అసలు ఎన్ని వచ్చినాయి ఈ 1 yearలో, ఎంతవరకు సాల్వ్ అవుతున్నాయి, సాల్వ్ అవునటన్నిటినీ కూడా త్వరితగతిని సాల్వ్ చేసే విధంగా 100% అన్నీ చేస్తారని కాదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే అన్నీ చాలా సివిల్ ఇష్యూస్ ఉంటాయి. అన్నీ కూడా 100% చెప్పే అన్నీ కూడా వన్ సైడ్ స్టోరీలు కూడా కొన్ని ఉంటాయి. వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎన్ని వీలైతే అంత మ్యాక్సిమం సాల్వ్ చేసే విధంగా చేయమని అధికారులందరినీ ఆదేశించాం. అదేవిధంగా ఇది పబ్లిక్ అందరూ ఉన్నారు. ఈ రోజున ఇన్కన్వీనియన్స్ అవుతుందని ఎక్కువ రివ్యూ తీసుకోలేదు. ఇంకోసారి విడిగా వచ్చి అధికారులందరినీ ఇంకోసారి వాళ్ళ మాత్రమే కూర్చోబెట్టి మాట్లాడి ఈ పెండింగ్ ఇవన్నీ కూడా 1 by 1 వెళ్తాం. వెళ్ళి సాధ్యమైనంత వరకు పేద ప్రజలు, ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ సామాన్య ప్రజలు, వాళ్ళకి సాధ్యమైనంత తక్కువ ఇబ్బంది ఉండే విధంగా, తక్కువ సార్లు ఇక్కడికి వచ్చే విధంగా, ఫాస్ట్గా ప్రాబ్లం సాల్వ్ అయ్యే విధంగా చేయటంలో భాగమే ఇలాంటి ఈరోజు సడన్ విజిట్. థ్యాంక్ యూ. వచ్చింది ఏంటంటే మేము కూడా చూస్తే మాకు అర్థం అవుతుంది ఎంతవరకు ఇబ్బందులు ఉన్నాయి అనేది.
సో ఇప్పుడు నాకు కూడా ఒక రకమైనటువంటి అవగాహన వచ్చింది. అంటే మా ఆఫీస్కి కూడా వస్తారు 100 మంది, బట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. ఇవి కూడా ఎట్లా చేయాలనేది ఒక యాక్షన్ ప్లాన్ చేసుకుంటాం. రైట్ ఉన్నాయి మొత్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము కూడా ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇప్పుడు అంతా డేటా అంతా వచ్చింది మనకి. ఎక్కడెక్కడ ఎవరు కంప్లైంట్ చేస్తున్నారు, ఏ ఆఫీసులో ఎన్ని కంప్లైంట్స్ పెండింగ్ ఉన్నాయి, ఏ నియోజకవర్గంలో ఎన్ని పెండింగ్ ఉన్నాయి అనేది మొత్తం డేటా ఉంది నా దగ్గర ఈ రోజున. రేపు మళ్ళీ ప్రత్యేకంగా అధికారులతో కూర్చొని ఎందుకు సాల్వ్ అవ్వట్లేదని డెడ్ లైన్ పెట్టి డెఫినెట్గా చేస్తామమ్మా. ఇప్పుడే ఎవ్రీ మంత్ 2 monthsకి ఒకసారి కూర్చొని ఒకసారి మనం రివ్యూ చేస్తున్నాం అనగానే కదలికి వస్తుంది. కలెక్టర్ ఆఫీస్కి గుంటూరు జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులందరం కలవడం జరిగింది. ముఖ్యంగా గత 6 నెలల నుంచి మాకు బృందావన గార్డెన్స్లోని వికలాంగుల హాస్టల్ ఖాళీగా ఉంటుంది. అందులో స్వయం ఉపాధి కోసం అని చెప్పేసి మేము స్థలం కేటాయించి దాంట్లో ఎక్విప్మెంటు ఇస్త్రాకుల పరిశ్రమ కానీ లేకపోతే పుస్తకాలు బ్లైండింగ్ పరిశ్రమ కానీ ఇట్లాంటిది ఏదన్నా కల్పించమని చెప్పేసి గతంలో పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీ గారిని కలవడం జరిగింది. ఆయన కొంత ఫండ్ రిలీజ్ చేశారు. అయితే దాన్ని ప్రొసీడింగ్స్ మొత్తం కలెక్టర్ గారికి అందజేశారు. అది కలెక్టర్ గారు గత 6 నెలల నుంచి కూడా జాప్యం చేయటం జరుగుతూ ఉంది. అక్కడ సరైన ఎంక్వైరీ చేయకుండా మాకు ఆ పరిశ్రమని వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవడానికి వెనకాడుతూ ఉన్నారు. మేము అందుకే ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి ఎంపీ గారు రావటం జరిగింది. ఆయనకు కూడా విన్నవించుకున్నాం. ఆయన వెంటనే దాని మీద చర్యలు తీసుకొని ఆ ఎంక్వైరీ చేసి మీకు పరిశ్రమ ఏర్పాటు చేసే విధంగా చూస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, రాబోయే కాలంలో అందరం రోడ్ల మీద కాయల వ్యాపారాలు చేసుకునే పరిస్థితి నడుస్తూ ఉంది. వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ రోడ్ల మీద పాస్ పుస్తకంలో ఆన్లైన్లో ఎక్కించి అడంగంలో మాకు పాస్ పుస్తకం కావాలి సార్. మా 25 సెంట్లు మాకు కావాలి సార్. మాకు నకళ్ళు కూడా ఉన్నాయండి మా దగ్గర. ఈసీ కూడా తీసుకొచ్చాను సార్. 1953 నుంచి ఈసీ తెమ్మన్నారు, అవి కూడా తీసుకొచ్చాను సార్. అవి తెప్పిస్తున్నారు కానీ మా సమస్య పరిష్కరించట్లేదు సార్. దానికి సంబంధించి మీ కార్డు ఏముంది? నకళ్ళు ఉన్నాయండి, నకళ్ళు ఉన్నాయి. ఈసీ ఉంది, ఆర్ఎస్ఆర్ ఉంది, ఆర్హెచ్ ఉంది, అన్నీ ఉన్నాయండి, సమస్తం ఉన్నాయండి. ఎన్నిసార్లు కొలతలు పెట్టారంటే సంవత్సరానికి 4 సార్లు కొలతలు పెడతారండి, సర్వేలు రిపోర్ట్లు ఇస్తారు. కానీ ఎంఆర్ఓ కాడికి వెళ్తే ఎక్కించదండి, ఆవిడ ఎక్కించదు. పెద్దపరిమి తుళ్ళూరు మండలం ఎంఆర్ఓలు అండి. ఎంతమంది ఎంఆర్ఓలు మారారు, ఎంతమంది ఆర్డీఓలు మారారండి. సమస్య పరిష్కరించట్లేదండి. విఆర్ఓలు ఎంతమంది మారుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మానే, ఇప్పుడు 3 ప్రభుత్వాలు వచ్చినాయి. ఏమన్నా ఏ ప్రభుత్వాలన్నా పనులు చేస్తున్నారండి? ఏంటండి ఇప్పుడేగా సార్ని కలిసింది. చూద్దామమ్మా, పెండింగ్లో ఉన్నాయి, చేస్తున్నారమ్మా, చెప్పామమ్మా, చూద్దామమ్మా, ఈ వారంలో చేస్తారమ్మా అని చెప్పారా సార్. మాకు గనక అది ఎక్కకపోతే ఆమెకి ఇంకా సావే పరిష్కారం అండి. ఆమె చూసే వాళ్ళు కూడా ఎవరు లేరు. కొడుకులున్నా కూడా తాగుబోతులు పట్టించుకోవట్లేదండి. ఆమె నడవలేని పరిస్థితుల్లో లేపుకొని వచ్చామండి మేము. ఆమెకి కిడ్నీ పోయింది, నడుములు అరిగిపోయినాయి, ఆమెకి ఏమీ లేదు. రాజధాని జిల్లా గుంటూరులో ఆర్థికపరమైన మోసాలు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోరని, న్యాయస్థానాల ద్వారానే బాధితులకి న్యాయం చేయాలని తెలిపారు. చట్టపరిధిలో సత్వరమే న్యాయం అందించేలాగా పోలీస్ శాఖ పనిచేస్తుందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం సోమవారం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఎస్పీకి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఆయా సమస్యల్ని సకాలంలో పరిష్కరించాలని సంబంధిత పోలీసు సిబ్బందికి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ సమస్యల గురించి మీడియాకు వెల్లడించారు. నేను హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాను. మాది స్వగ్రామం వచ్చి చల్లగుడిపాడు, గురిజాల మండలం, పల్నాడు డిస్టిక్ అండి. నాకు ఇది ప్రాపర్టీ ఆన్లైన్ ఆక్షన్లో కనబడింది. సో దాని ద్వారా నేను బిడ్ వేసి నేను ఆక్షన్లో పాడుకున్నాను అండి ఈ ప్రాపర్టీ పాడుకున్నాక నాకు వాళ్ళు 1/4 అమౌంట్ కట్టించుకొని ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు పెర్మల హౌసింగ్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది. అంతకుముందు దీని డిహెచ్ఎఫ్ఎల్గా ఉండేది, ఇది మర్జ్ అయిందనమాట పిహెచ్ఎఫ్ పెర్మల హౌసింగ్ ఫైనాన్స్ క్యాపిటల్ లిమిటెడ్లో. దీంట్లో వీళ్ళు మనకి ఏం చేశారంటే 1/4 అమౌంట్ కట్టించుకున్నాక 15 days టైం ఇచ్చి దీన్ని సర్ఫెక్స్ యాక్ట్ కింద వాళ్ళు కోర్టు ఆర్డర్స్ అన్ని తీసుకొచ్చేసి హౌస్ సీజ్ చేశారండి. అక్టోబర్ మంత్లో 18వ 15వ తారీఖు వీళ్ళు వెకేషన్ ఆర్డర్ కూడా ఇచ్చేసి అడిషనల్ కమిషనర్ ఉంటాడు కదా అడ్వకేట్, అతనితో ఎవిషన్ ఆర్డర్ ఇవన్నీ ఇచ్చేసి కోర్టు ఆర్డర్ ద్వారానే దాన్ని సీజ్ చేశారు. ఫైనాన్స్ వాళ్ళు సీజ్ చేసి మనకి మార్చి 20వ తారీఖు మనం ఆక్షన్లో పాడుకొని హైయెస్ట్ బిడ్డర్గా అవ్వటం వల్ల మనకి అది రిజిస్ట్రేషన్ చేశారండి వాళ్ళు 1/4 అమౌంట్ కట్టించుకొని. తర్వాత 15 days టైంలో మొత్తం అమౌంట్ కట్టేశాను.
కట్టేశాక మనకి 16 ఏప్రిల్ ఇది రిజిస్ట్రేషన్ అయిందండి గుంటూరు SRO ఆఫీస్లో, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో. ప్రాపర్టీ వచ్చేసి సంపత్ నగర్ అండి, సంపత్ నగర్ ప్రాపర్టీ ఇది. కరెక్ట్గా అప్పడాల కంపెనీ ఆపోజిట్ లైన్లో 5వ ఆర్డర్ రోడ్లో వస్తుందండి ఇది. ఇది వచ్చేసి ఇండివిజువల్ హౌస్ అండి, రేకులు షెడ్. ఇది 150 గజాలండి. ఇది 32,52,000 పెట్టుకున్నానండి నేను ఆక్షన్లో. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మేము వీళ్ళు కీస్ కూడా హ్యాండ్ ఓవర్ చేశారండి. దాదాపు 10 నెలల నుంచి అది సీజ్లో ఉంది, బ్యాంక్ సీల్లో ఉంది. వీళ్ళు మనకి ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేశారో నెక్స్ట్ డే వాళ్ళు వచ్చేసి 19 ఏప్రిల్ అండి, 19 ఏప్రిల్ వచ్చి వాళ్ళు మనకి కీస్ హ్యాండ్ ఓవర్ చేశారు. వన్స్ కీస్ హ్యాండ్ ఓవర్ చేశాక ఏం జరిగిందంటే నెక్స్ట్ డే నుంచి ఎవరైతే అంతకుముందు పాత ఓనర్ ఉన్నాడో, ఎవరైతే మనకి లోన్ పెట్టుకొని అతను 2018లో లోన్ పెట్టుకొని అతను కట్టలేకపోతే ఈ అమౌంట్ ఇవన్నీ 2-3 సంవత్సరాల నుంచి కట్టలేకపోతే వాళ్ళు ఏం చేశారంటే కోర్టు ఆర్డర్ సర్ఫాక్స్ యాక్ట్ ద్వారా వాళ్ళు ఆక్షన్ ఇవన్నీ కండక్ట్ చేశారు. సో వాళ్ళు ఏం చేశారంటే పాత ఓనర్ ఇప్పుడు వచ్చేసి దౌర్జన్యంగా ఇంట్లోకి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి వచ్చేసి మాది ఇల్లు అని చెప్పేసి బుద్ధులు తిడితే SC ST కేసులు పెడతాం మీ మీద అని చెప్పేసి అంటున్నాడండి. ఆ పాత ఓనర్ ఏమో వచ్చేసి ట్రాఫిక్ కానిస్టేబుల్ అండి. అది డిపార్ట్మెంట్ అవ్వడం వల్ల బాగా కింద లెవెల్లో నుంచి సపోర్ట్ మాకేమీ లేట్లేదు. దాదాపు నెల నుంచి తిరుగుతున్నామండి. చూసుకొని కదా కొన్నారు? చూసుకునే కొన్నామండి. అదే యాక్చువల్లీ మనకి ఆక్షన్ ద్వారా కొన్నాం కాబట్టి మనం తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఏమీ లేవండి ప్రజెంట్. స్టే కానీ కోర్టు స్టే కానీ అంటే ఏం లేవు. అందుకని మనకి రిజిస్ట్రేషన్ చేశారు. అతని మీద PS లో కంప్లైంట్ పెట్టాము లాలాపేట పోలీస్ స్టేషన్లో. CA గారు పిలిపించి అడిగినా కానీ అతను మీరు ఏదైనా చేసుకొని అయితే ఖాళీ చేయను అని చెప్తున్నాడు. సో ఇప్పుడు మాకు రెస్పెక్టివ్ కావాల్సింది ఏంటంటే అతను ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏసేపు గంటేలండి అతని పేరు. వాళ్ళ వైఫ్ వైహిద కోర్టులో డైరెక్ట్ ఆక్షన్ అండి అది వేసింది. కోర్టు ఆర్డర్ తెచ్చుకుని ఆక్షన్ ఇస్తారు. అంత లీగల్గా డాక్యుమెంట్ అంతా బాగున్నాక కూటమి ప్రభుత్వ పాలనలో విద్యారంగం విప్లవాత్మకమైన మార్పులతో దూసుకుపోతుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. కార్పొరేట్ కళాశాలలకి ధీటుగా ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన వసతులు కల్పించామని అన్నారు. పోటీ పరీక్షలలో విజయం సాధించేలాగా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశామని అన్నారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నూతనంగా 58 లక్షలతో నిర్మించిన టాయిలెట్స్ బ్లాక్ ని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ సోమవారం ప్రారంభించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడారు. వార్షిక విద్యా క్యాలెండర్ ప్రకారం అన్ని కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు. విమెన్స్ కళాశాలలో 1000 మంది విద్యార్థినులు చదువుకుంటున్న నేపథ్యంలో స్పోర్ట్స్ గ్రౌండ్ ఏర్పాటుకి కావాల్సిన నిధులు సమకూరుస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సునీత, స్థానిక కార్పొరేటర్ పోతురాజు సమత చంద్రశేఖర్, ఇంటర్మీడియట్ RAO జుబేర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జిల్లాలోనే ఎంతో విశిష్టి చెందినటువంటి ఉమెన్స్ కాలేజ్, మహిళా డిగ్రీ కళాశాల, ఉమెన్స్ కాలేజీలోనే ఒక పక్కన వొకేషనల్ కాలేజ్తో పాటు ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా ఉన్నటువంటి పరిస్థితులు. ఈరోజు కొత్తగా ఒక 39 టాయిలెట్స్ని నిర్మించుకోవడం. ఎందుకంటే మనందరికి కూడా తెలుసు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొని రావడంతో పాటు ప్రతి ఒక్క విద్యా సంస్థలో కూడా ప్రైవేటుకు ధీటుగా సదుపాయాలు కల్పించాలనేటువంటి లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో భాగంగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ టాయిలెట్స్ని గత 6 నెలల ముందు ఇక్కడికి విజిట్ చేసినప్పుడు అసంపూర్తిగా ఉన్నటువంటి బిల్డింగ్ని పూర్తి చేయాలని చెప్పి ప్రిన్సిపల్ సునీత గారు, అలాగే RA గారు, మిగతా స్టాఫ్ అందరూ కూడా కోరడంతో వీళ్ళకు ఉన్నటువంటి కాలేజ్ డెవలప్మెంట్ ఫండ్, కాలేజ్ ట్యూషన్ ఫీజులో ఉన్నటువంటి ఫండ్ని యూటిలైజ్ చేసుకునేటువంటి విధంగా గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి పర్మిషన్ తీసుకొని రావడం జరిగింది. ఒక 6 నెలల్లోనే దాదాపు బిల్డింగ్ కూడా పూర్తయి ఈరోజు ఇనాగ్రేట్ కూడా చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఏదైతే టాయిలెట్స్ అనేటువంటి విషయం మహిళల డిగ్నిటీకి సంబంధించినటువంటి అంశంగా, ఎందుకంటే వాళ్ళందరూ కూడా గతంలో ఎప్పుడో పురాతన కాలంలో చూసేవాళ్ళం. టాయిలెట్స్ లేక వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు గతంలో చూసేవాళ్ళం. కానీ ఈరోజు గుంటూరు నగర నడిబొడ్డులో ఉండి 1000 మంది పిల్లలు చదువుకునేటువంటి ఇటువంటి కళాశాలలో టాయిలెట్స్ తక్కువ ఉండడం అనేది చాలా బాధాకరం. కాబట్టి వెంటనే ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి నారా లోకేష్ గారు కూడా ఇనిషియేట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడే కాదు, గుంటూరు నగరంలో ఏ యొక్క ఇన్స్టిట్యూట్లో కానీ టాయిలెట్స్ అవసరమైతే తప్పకుండా మేము ముందుండి అటువంటి కార్యక్రమాలన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో అనేక విద్యా వ్యవస్థలో, ఎందుకంటే పేదలు మధ్యతరగతి ప్రజలు కూడా చదువుకునేటువంటి ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో కూడా మెరుగైనటువంటి విద్యా వ్యవస్థ ఉండాలన్న ఆలోచనతో గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో, ఒక పక్కన ఇప్పుడే RA గారు చెప్పినటువంటి విధంగా MSET కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి
ఎంసెట్కి సంబంధించినటువంటి మెటీరియల్ కానీ, కాలేజ్ టెక్స్ట్ బుక్స్ కానీ, అలాగే పిల్లలు మధ్యాహ్నం పూట కాలేజ్ నుంచి తిరిగి ఇంటికి వెళ్ళి మన ప్రిన్సిపాల్ గారు సునీత గారికి, ఆర్ఐఓ గారు జుబేర్ గారికి, ఇంజనీర్ గారికి, కాలేజ్ యొక్క లెక్చరర్స్ కానీ, స్టాఫ్ కానీ, మన తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన సునీత గారు మన ఎమ్మెల్యే గారిని కలవటం జరిగింది. ఇక్కడ టాయిలెట్స్కి అమౌంట్ సరిపోక మధ్యలోనే ఆగిపోయింది, కంప్లీట్ చేయించండి, కొంచెం పైనుంచి ఫండ్ రిలీజ్ చేయించండి అని మన ఎమ్మెల్యే గారు కూడా వెంటనే లోకేష్ బాబు దగ్గర నుంచి శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ అమౌంట్ 40 లక్షల రూపాయల దాకా. ఆ అమౌంట్తో ఈరోజు చాలా చక్కగా మోడర్న్గా కూడా టాయిలెట్స్ అనేది నిర్మించారు. చాలా చక్కగా 2 ఫ్లోర్స్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ చాలా చక్కగా, మళ్ళీ హ్యాండ్ క్యాప్ వాళ్ళు కూడా స్పెషల్గా టాయిలెట్స్ అవి కూడా కట్టించడం జరిగింది. ఇవన్నీ కూడా మేము ఇప్పుడు అంతా పరిశీలించడం కూడా జరిగింది. మనం ఏదైనా స్కూల్లో పిల్లల్ని చేర్పించేటప్పుడు స్కూల్ కానీ కాలేజీ కానీ వెళ్ళినప్పుడు అక్కడ ముందు పేరెంట్స్ చూసేది టాయిలెట్స్ ఎలా ఉన్నాయి, వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి, ప్లే గ్రౌండ్ ఎలా ఉంది, క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, మన పిల్లలకి కంఫర్ట్గా ఉంటుందా లేదా, ఇవి చూసి మనం చేర్పిస్తూ ఉంటాము. 1000 మంది స్టూడెంట్స్ ఉంటారు, ఇంటర్వల్ 10 మినిట్సే ఉంటుంది. ఆ 10 మినిట్స్లో పిల్లలందరూ కూడా గ్రౌండ్లో క్యూగా నిలబడటం, నెక్స్ట్ పీరియడ్కి లేట్గా వెళ్ళటం నేను అబ్జర్వేషన్ చేశాను సార్. దానితో అసలు మనకి అంటే లేడీస్, గర్ల్స్ స్టూడెంట్స్ అనే వాళ్ళు చాలామంది కూడా పిల్లలు ఆ టాయిలెట్స్ యూజ్ చేసుకోలేక అంతే డే అంతా కూడా వాటర్ తాకుండా ఉండటం కూడా గమనించాం. సో అది వాళ్ళ హెల్త్కి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఫ్యూచర్ భవిష్యత్తులో వాళ్ళకి చాలా ఇబ్బందులు వస్తాయి కనుక అలాంటివి లేకుండా అవసరం. హ్యూమన్ రైట్స్ ప్రకారం కూడా ప్రతి విద్యార్థి బాలికా విద్య అంటే 1:50 రేషియోలో టాయిలెట్స్ ఉండాలి. సో మేము అంతేకాకుండా ఇక్కడ మేము యూజ్ చేసినవి కూడా ఐహండ్ టైల్స్ కానివ్వండి, సెరా పైప్స్ కానివ్వండి, సెరా ట్యాప్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.